नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्मव्यामोहतस्तदितराणि गजाननं शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈసారి చూసుకోండి. అక్కడ వాసవదత్తని యోగంధరాయణుడు పద్మావతి దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. సరే ఇంకేం చేస్తాం అని కాగతి ఏషా గచ్చామి మందభాగా అంటే దురదృష్టవంతురాలు. మందము అంటే తగ్గినపోవడం, తగ్గినటువంటి భాగ్యం కలిగిందనమాట. అంటే దురదృష్టవంతురాలు అని ఉద్దేశం. అటువంటి నేను వెళుతున్నాను, ఏం చేస్తాను అనుకుంది. పద్మావతి ఆర్యా ఆత్మీయ ఇదానీం సంవృత్త. ఈ పూజ్యురాలైనటువంటి ఈమె ఇప్పుడు ఆత్మీయురాలైంది. తాపసి యా ఈదృశీ అస్యాహ ఆకృతి ఇయమపి రాజదారికా ఇది తర్కయామి. ఇటువంటి ఆకారము కలిగి ఉండడం చేత, అంటే ఆకృతి చేత ఆమె రాజకుమారి అనే సంగతి ఆమె గ్రహించింది. ఇయోపి రాజదారికా ఇది తర్కయామి. అంటే భోగములు, శరీరము భోగాలతో లేతే సౌఖ్యాలను అనుభవించి ఉండేటువంటి శరీరము ఒకలా ఉంటుంది. నిత్యము శ్రమపడేటువంటి వారి యొక్క శరీరము ఒకలా ఉంటుంది. అంటే దాన్ని బట్టి, శరీర స్వరూపాన్ని బట్టి ఆ శరీరము సుఖపడుతున్న శరీరమా కష్టపడుతున్న శరీరమా అనేది గ్రహించగలుగుతాం అన్నమాట. అంతేకాకుండా ఒక్కొక్కరిలో వాళ్ళకు సంబంధించినటువంటి ఆ తేజస్సు అనేది అట్లా ఉంటుంది, వర్చస్సు అనేటువంటిది. కాబట్టి ఆమెను చూడగానే ఈమె రాజకుమారి అనేటువంటి అభిప్రాయము కలిగిందనమాట. ఆ వృద్ధురాలు అదే మాట చెప్పింది, ఈ చెలికెత్తి కూడా అదే మాట అన్నది. చెలికెత్తి సుష్టు ఆర్యాభణతి అంటే ఆ వృద్ధురాలు బాగా అంటే సరిగ్గానే మాట్లాడింది. అహమపి అనుభూత సుఖ ఇది పశ్యామి. నేను కూడా ఈవిడ అనుభూత సుఖ అంటే సుఖములను అనుభవించినటువంటి ఆమె అని చూస్తున్నాను, అంటే ఆ విధంగానే నేను చూస్తున్నాను అని యోగంధరాయణుడు ఆత్మగతం తనలో అనుకున్నాడు. హంత భూహో అర్థం అవసితం భారస్య. ఇప్పుడు అమ్మయ్య అంటాం కదా, అంచేత ఆ అమ్మయ్య అనే మాటకి అంత అనుకున్నాడు. అంటే సగం పని అయింది. అర్థం అవసితం భారస్య, తన యొక్క బరువులో సగం పూర్తయింది. అంటే పని భారం అన్నమాట. పని భారంలో సగం పూర్తయింది. యథా మంత్రిభిః సహ సమర్థితం తథా పరిణమతి. ఇక ఈ పైన మంత్రులు ఏ విధంగా వాళ్ళ చేత ఏ విధంగా సమర్థింపబడిందో, అంటే వాళ్ళు ఏ విధంగా నిర్వహింపగలరో ఆ నిర్వహింపబడేటట్టుగా ముందు ముందు తథా పరిణమతి అలాగ మార్పు చెందుతుంది. అంటే ఇదంతా ఒక ప్రణాళిక అన్నమాట. ఆ వత్సరాజు ఉదయనుడికి ఈ మగధరాజు యొక్క చెల్లెలు పద్మావతిని ఇచ్చి వివాహం చెయ్యాలి అని మంత్రి యొక్క ఆలోచన, యోగంధరానుడి యొక్క ఆలోచన. వాసవదత్త ఎదురుగా ఉండగా ఉదయనుడు మరొకరెవరిని వివాహం చేసుకోడు. అందుచేత వాసవదత్తని రహస్యంగా యువతలకి తీసుకొచ్చాడు. అక్కడ ఈ కథ అంతా మనకి తర్వాత బ్రహ్మచారి ప్రవేశిస్తాడు, అప్పుడు తెలుసు వాడి ద్వారా. అక్కడ ఏదో ఒక అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి, ఆ అగ్ని ప్రమాదంలో వాసవదత్త మరణించింది అని చెప్పి, అలా ఒక
ఉదయనుడిని నమ్మించారు. నమ్మించి వాసవదత్తని మారువేషంలో మగధ రాజ్యానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి పద్మావతి కాబోయే భార్య కాబట్టి ఉదయనుడికి ఆమె దగ్గరే ఈమెని ఉంచాడు అనమాట. ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ అది పద్మావతి దగ్గర వాసవదత్తని అట్టే పెట్టడం అనేటువంటి పని దీంతో పూర్తయింది. కాబట్టి సగం పని అయింది అని అనుకున్నాడు. ఇతను చేయవలసినట్టు పని అది అనమాట. అర్థం అవసితం భారస్య, నా యొక్క పని భారం సగం పూర్తయింది. ఇక మిగతాది అక్కడ ఉన్నటువంటి మంత్రులు చూసుకుంటారు. అంటే ఉదయం నుండి వాసవదత్త మరణించింది అని దుఃఖంలో ఉంటాడు. మెల్లగా అతన్ని మామూలు మనిషిని చేసి అతడికి ఈ పద్మావతికి వివాహం జరిపించడం అనేటువంటి ఈ పని అంతా కూడా వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఏమన్నాడు, యథా మంత్రిభి సహ సమర్థితం, ఇకపై మంత్రుల చేత ఏ విధంగా అయితే నిర్వహింపబడుతుందో తథా పరిణమతి, ఆ విధంగా పరిణమిస్తుంది. తతః ప్రతిష్ఠితే స్వామిని తత్ర భవతీం ఉపనయతః మే ఇహ అత్ర భవతి మగధరాజపుత్రి విశ్వాసస్థానం భవిష్యతి. అది ఇక్కడ దాచడం ఎందుకు అనే దానికి మనకి సూచన చేసేస్తున్నాడు కవి, చెప్పేస్తున్నాడు. అంటే రేపొద్దుట ఇంతకాలం వాసవదత్త ఎక్కడ ఉన్నది అని ఉదయనుడికి ప్రశ్న కలుగుతుంది. వాసవదత్త మరణించింది అని ఇప్పుడు అనుకుంటున్నాడు. మగధరాజు కుమార్తె పద్మావతితో వివాహం అయిన తర్వాత వీళ్ళు వాసవదత్త బతికుంది అని తీసుకొస్తారు. మరి అటువంటిప్పుడు వాసవదత్త ఇంతకాలం ఎక్కడ ఉంది అనే సందేహము రాజు కలుగుతుంది. అప్పుడు సాక్ష్యం ఈవిడ చెప్పే అవకాశం ఉంటుందన్నమాట. పద్మావతి దగ్గరే ఉంది కాబట్టి ఇంతకాలం నా దగ్గర ఉంది అని ఆమె చెబుతుంది. అప్పుడు రాజుకి ఎటువంటి అనుమానం, సందేహం అట్లాంటివి వచ్చే అవకాశం లేదనమాట. అది చెబుతున్నాడు ఇక్కడ. తతః ప్రతిష్ఠితే స్వామిని, అనంతరము అంటే ఈ మంత్రులు నిర్వహించగా ఏం నిర్వహిస్తారు, మెల్లగా పద్మావతి తోటి ఉదయనుడికి వివాహం అయ్యేటట్టుగా ముందు జరగబోయే కథ దాన్ని నిర్వహిస్తారు. అలా పరిణమతి అంటే ఆ విధంగా వాళ్ళు నిర్వహించిన రీతిగా ఈమెతోటి ఉదయనుడికి వివాహం అవుతుంది. అలా అయిన తర్వాత మళ్ళీ అతడు రాజ్యంలో ఉంటాడు. తతః ప్రతిష్ఠితే స్వామిని అంటే ఏమైందంటే అక్కడ శత్రువులు వత్సరాజు యొక్క రాజ్యాన్ని ఆక్రమించారు. ఏదో కొంత భాగం మాత్రమే, ఏదో ఒక ప్రధానమైన రాజధానో లేకపోతే ఇంకో పట్టణమో ఆ మాత్రమే ప్రస్తుతం ఉదయనుడి యొక్క చేతిలో ఉంది. మిగతా అంతా శత్రువులు ఆక్రమించారు. ప్రాచీన కాలంలో మనకి బలం కావాలి అంటే రాజు తనకి బలం కావాలంటే ఎవరెవరితోటి స్నేహం చేయడం, సంధి చేసుకోవడం ఇట్లా చేసేవారు. అందుచేత ఏమిటి, రాజు చెల్లెల్ని కనుక వివాహం చేసుకుంటే ఆ మగధ రాజ్యానికి సంబంధించిన సైన్యం కూడా వీళ్ళకి సహాయంగా వస్తుంది వత్సరాజుకి. అది దీంట్లో వెనక ఉన్న ఆంతర్యం అన్నమాట. దాని ప్రకారంగా ఇతడు మళ్ళీ రాజ్యంలో ప్రతిష్ఠితుడు అయ్యాక తథా ప్రతిష్ఠితే స్వామిని, అంటే యజమాని అంటే రాజు ఉదయనుడు మళ్ళీ తన రాజ్యంలో ప్రతిష్ఠితుడు అయ్యాక తత్ర భవతీం ఉపనయతః, పూజ్యురాలైన వాసవదత్తను దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మే అంటే మళ్ళీ యోగేంద్రనాయుడు జాగ్రత్తగా వాసవదత్తను అక్కడికి తీసుకెళ్ళాలి కదా, మరి రాజుకు అప్పగించాలి కదా. అంటే ఉపనయతః మే అంటే అతని దగ్గరికి, రాజు దగ్గరికి ఈమెను వాసవదత్తను తీసుకువెళ్ళేటువంటి నాకు ఇహ అత్ర భవతి మగధరాజపుత్రి, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అత్ర భవతి పూజ్యురాలైన మగధరాజపుత్రి, మగధరాజు కుమార్తె అయినటువంటి పద్మావతి విశ్వాస స్థానం భవిష్యతి, నమ్మకమైన ప్రదేశం అవుతుంది. అంటే ఈమె మాట అప్పుడు రాజు విశ్వసిస్తాడు. పద్మావతిని వివాహం చేసుకున్న తర్వాత ఈ వాసవదత్తను తీసుకువెళ్ళినప్పుడు ఈమె ఇంతకాలం ఎక్కడ ఉంది అంటే పద్మావతి అప్పుడు మా అంతఃపురంలోనే నా దగ్గర ఉన్నది, ఈ యోగేంద్రనాయుడే నా దగ్గర ఉంచాడు
అని ఆమె చెప్పగలుగుతుంది. కాబట్టి ముందు ఎటువంటి సమస్యలు రావు అనే అభిప్రాయంతో వాసవదత్తను తీసుకొచ్చి పద్మావతి దగ్గర ఉంచాడనమాట యోగంధరాయనుడు. కుతః ఎందువలన అంటే ఇలాగ మళ్ళీ ఇలాగే ఎలా అవుతుంది అనే దానికి చెబుతున్నారు. అంటే పద్మావతిని ఉదయనుడు వివాహం చేసుకోవాలి కదా, చేసుకుంటేనే ఇతడు అనుకున్నటువంటి ప్రణాళిక విజయవంతం అవుతుంది. పద్మావతి నరపతేర్మహిషీ భవిత్రి దృష్టా విపత్తిరథయైః ప్రథమం ప్రదిష్టా తత్ప్రత్యయాత్ కృతమిదం నహి సిద్ధవాక్యాని ఉత్క్రమ్య గచ్చతి విధి సుపరీక్షితాని. మనం ఎవరైనా ఒక జ్యోతిష విద్వాంసుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, జ్యోతిషం చెప్పే వారి దగ్గరికి వెళ్ళామనుకోండి, అతడు ముందు ఏం చేస్తాడంటే అన్నీ చూసి గతాన్ని చెబుతాడు. గతం అవునంటే అలాగే జరిగింది అని మనం అన్న తర్వాత భవిష్యత్తు చెప్తాడు. ఎందుకు అలా చెప్తాడు అంటే ముందు అతను ఊహించినటువంటిది, అతను లెక్క కట్టినటువంటిది ఆ ఫలితము నిజం అవునా కాదా, తన యొక్క ఎనాలిసిస్ కరెక్ట్ అవునా కాదా అని ముందు నిర్ధారణ చేసుకుంటాడు. అందుకోసం ఏంటి ఎప్పుడు కూడా మనం పామిస్ట్రీ చెప్పేవాళ్ళైనా సరే లేదా జ్యోతిషం చెప్పేవాళ్ళైనా సరే ఎవరి దగ్గరికి మనం ఏదో మన గురించి ఇబ్బందో ఏదో ఉందని చెప్పడానికి వెళితే వాళ్ళు ముందు ఏం చేస్తారంటే అంతకు ముందు జరిగింది చెబుతారు. ముందు జరిగింది కరెక్ట్గా ఉంటే అప్పుడు మనకు కూడా అతని పట్ల విశ్వాసం కలుగుతుంది అన్నమాట. అంతకు ముందు జరిగింది ఎప్పుడైతే మీకు అప్పుడు పలానా జరిగిందే అని చెబితే అది నిజమైనప్పుడు ఓహో ఇతడు బాగానే చెబుతున్నాడు అనేటువంటి విశ్వాసం మనకి కలుగుతుంది అనమాట. అంచేది ఇప్పుడు అలాగే చెబుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే ఈ యోగంధరాయనుడు పద్మావతి నరపతే మహిషి భవిత్రి అంటే పద్మావతి నరపతే అంటే రాజు అయినటువంటి ఉదయనుడికి మహిషి పట్టపురాణి భవిత్రి కాగలదు. ఇది భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతుంది. ఆ విషయం జ్యోతిష్కులు చెప్పారు. దృష్టా విపత్తి అథయైః ప్రథమం ప్రదిష్టా. ఎవరైతే ఇంతకు ముందు వత్సరాజుకి ఇటువంటి ప్రమాదం రాబోతోంది అని చెప్పారో వాళ్ళు చెప్పినట్లుగానే అటువంటి ప్రమాదం జరిగింది. అంటే శత్రువుల రాజ్యాన్ని ఆక్రమించడం అనేది. అంచేత యైహి విపత్తి ప్రథమం ప్రతిష్ట సా దృష్ట. ఎవరి చేతనైతే అంటే ఏ జ్యోతిష్కుల చేతైతే ముందు మీకు ప్రమాదం రాబోతోంది, విపత్తి రాబోతోంది అని చెప్పారో ఆ ప్రమాదం చూడబడింది. అంటే అటువంటి అనర్థం జరిగింది. వాళ్ళే ఏం చెప్పారు, పద్మావతి ఈ రాజుకి పట్టమహిషి కాగలదు అని చెప్పారు. కాబట్టి ఏమిటి, ఇంతకు ముందు వాళ్ళు చెప్పింది అలా జరిగింది కాబట్టి ఇది కూడా అలాగే జరుగుతుంది అనే విశ్వాసము ఏర్పడుతుంది అన్నమాట. ఆ విశ్వాసము తోటి ఇతడు ఇంత పని చేశాడు. తత్ప్రత్యయాత్ వారి పట్ల ఉండేటువంటి విశ్వాసం వలన. ఇక్కడ ప్రత్యయం అంటే విశ్వాసం అని అర్థం. వ్యాకరణంలో ప్రత్యయం అంటే వేరు, మళ్ళీ ఇక్కడ ప్రత్యయము అంటే విశ్వాసము. తత్ప్రత్యయాత్ అంటే వారి పట్ల ఉండేటువంటి విశ్వాసం వల్ల ఇదం కృతం ఈ పని చేయబడినది. ఏ పని, అక్కడి నుంచి వాసవదత్తను తీసుకొచ్చి ఈ పద్మావతి దగ్గర ఉంచడము అనేటువంటి ఈ పని తాను చేశాడు. అంటే ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని కదా. మరి మహారాణిగా ఉన్నటువంటి వాసవదత్తని ఇక్కడ ఏదో ఒక
సాధారణమైన స్త్రీగా పద్మావతి దగ్గర ఉంచాడు. ఇంతటి పని, కష్టమైన పని ఇది ఎందుకు చేశాడు అంటే, ఆ జ్యోతిష్కులు ఇంతకు ముందు వత్సరాజుకి విపత్తు రాబోతోందని చెప్పారు. ఆ విధంగా విపత్తు వచ్చింది. వాళ్లే పద్మావతి వత్సరాజుకి భార్య అవుతుంది, అలా భార్య అవడం అయినట్టయితే మళ్ళీ రాజ్యం అతనికి వస్తుంది అని చెప్పారు. కాబట్టి వాళ్ళ పట్ల విశ్వాసం వల్ల నేను ఈ పని చేశాను అని అనుకుంటాడు. నహి సిద్ధవాక్యాని ఉత్క్రమ్య గచ్చతి విధి సుపరీక్షితాని. సుపరీక్షితాని సిద్ధవాక్యాని అంటే బాగా పరీక్షించి పరిశీలింపబడి చెప్పబడినటువంటి సిద్ధ వాక్యములు. సిద్ధుల యొక్క వాక్యములు అంటే ఈ జ్యోతిష్ శాస్త్ర, ఆ శాస్త్రము సిద్ధించినటువంటి వాడు వాళ్ళ యొక్క మాటలను విధి, ఆ దైవము కూడా ఉత్క్రమ్య అతిక్రమించి గచ్చతి వెళ్ళదు అని. వాళ్ళు అంచేతే దైవజ్ఞులు అని పేరు. జ్యోతిషం చెప్పేటువంటి వాళ్ళని, మనకి పంచాంగం రాస్తారు, వాళ్ళందరినీ దైవజ్ఞులు అంటారు. అంటే వాళ్ళకి భవిష్యత్తు తెలుసు. దైవము అనుకునే భావన ఏదో అది వాళ్ళు తెలుసుకోగలరు. దైవజ్ఞుడు అని పేరు. అంచేది ఇక్కడ ఏమంటున్నాడు, సుపరీక్షితాని సిద్ధవాక్యాన్ని, బాగా పరిశీలింపబడి చెప్పబడినటువంటి ఆ జ్యోతిష్కుల యొక్క మాటలు, ఆ మాటల్ని ఉత్క్రమ్య దాటి విధి దైవము కూడా నగచ్చతి వెళ్ళదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారు, పద్మావతి ఈ వత్సరాజుకి భార్య కాగలదు అని చెప్పారు. కాబట్టి తప్పకుండా అలా జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఈ పద్మావతే వాసవదత్త తన దగ్గర ఉన్నట్టుగా సాక్ష్యం ఇస్తుంది. అంచేత అప్పుడు ఎటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు రావు అని అనుకున్నాడు అనమాట. తతః ప్రవిశతి బ్రహ్మచారి. ఈ నాటకంలో ఇక్కడ ఈ బ్రహ్మచారి పాత్ర చాలా కీలకమైందనమాట. తతః ప్రవిశతి బ్రహ్మచారి. ఈ బ్రహ్మచారి ఆ వత్సరాజు ఉన్నటువంటి లావాణకం అనే గ్రామం, పోని పట్టణం, అక్కడి నుండి వచ్చాడు. అక్కడి పరిస్థితులన్నీ చూసి తెలుసుకున్నటువంటి వాడు. ఇతని మాటల వల్ల యువగంధరాయనుడికి తాను అనుకున్నటువంటి ప్రణాళిక సఫలము అయిందా లేదా అనేది, అంటే ఎలా నిర్వహింపబడుతోంది ఆ ప్రణాళిక అనే విషయం తెలుస్తుంది. వాసవదత్తకి తన పట్ల వత్సరాజుకి ఎంతటి ప్రేమ ఉన్నదో తెలుస్తుంది. పద్మావతికి వత్సరాజు యొక్క హృదయము ఎటువంటిదో, ఎటువంటి దయ కలిగినటువంటి వాడు, ఎంత మృదువైనదో ఆమెకి తెలుస్తుంది. ఆ విధంగా ఈ బ్రహ్మచారి యొక్క పాత్ర ద్వారా వత్సరాజును గురించి, అక్కడ నిర్వహింపబడుతున్నటువంటి వీళ్ళ రాజకీయమైన ప్రణాళికను గురించి, యువగంధరాయనికమో తాను అనుకున్న ప్రణాళిక గురించి తెలుస్తుంది. వాసవదత్తకి వత్సరాజుకి తన పట్ల ఉన్న ప్రేమ ఎంతటిదో తెలుస్తుంది. పద్మావతికి వత్సరాజు ఎటువంటి సహృదయుడు, ఎటువంటి క్యారెక్టర్, నడవడిక కలవాడు అనేటువంటి గుణగణాలు ఆమెకి తెలుస్తాయి అన్నమాట. అలా దీన్ని ఏమంటారంటే పాత్రోన్మేలనము అంటారు. నాటక పరిభాషలో, సాహిత్య విమర్శలో నాటక పాత్ర ఉన్మీలనం అంటే పాత్రల యొక్క వికాసం అన్నమాట. ఒక్కొక్క పాత్ర యొక్క మాట ద్వారా వేరొక పాత్ర యొక్క విశేషాలు తెలుస్తూ ఉంటాయి. మామూలుగా శ్రవ్యకావ్యము, ఆ శ్రవ్యకావ్యం మీరు భారతమో, భాగవతమో, లేకపోతే రఘువంశమో అలాంటివి చదివినప్పుడు కవే ఆ పాత్ర యొక్క విశేషాలన్నీ చెప్పేస్తాడు.
రఘువంశరాజుల గురించో దిలీపుడి గురించో కాళిదాసే వర్ణించేశాడు, వాళ్ళు ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు అని చెప్పి. కానీ నాటకంలో కవి ప్రత్యక్షంగా చెప్పడానికి అవకాశం ఉండదు. అందుచేత ఏమిటనమాట, ఒక పాత్ర మాట్లాడేటువంటి మాటలను బట్టి వేరొకరి యొక్క గుణగణాలు మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అది సరే. బ్రహ్మచారి, ఆ బ్రహ్మచారి ప్రవేశించాడు. ఊర్ధ్వమవలోక్య, పైకి చూశాడు. స్థితో మధ్యాహ్న, అంటే మధ్యాహ్నం అయింది. ఆయన సూర్యుడు నడినెత్తి మీకు వచ్చాడు కాబట్టి స్థితో మధ్యాహ్న, మధ్యాహ్నం అయింది. దృఢమస్మి పరిశ్రాంత, అంతవరకు నడిచొచ్చాడు కాబట్టి చాలా శ్రమపడి ఉన్నాను, నేను చాలా అలసిపోయాను అనుకున్నాడు. దృఢం అస్మి పరిశ్రాంత అంటే బాగా ఏమండోయ్ నారు మంచివారు, మీకు పాపం దగ్గు బాగా వస్తున్నట్టుంది. మ్యూట్ లో లేనా? సరే మ్యూట్ పెడతానండి పాపం. దృఢం పరిశ్రాంత అస్మి అంటే బాగా అలసిపోయి ఉన్నాను. అత కస్మిన్ ప్రదేశే విశ్రమిష్యే, నేను ఏ ప్రదేశంలో విశ్రాంతి తీసుకోను, ఎక్కడ తీసుకోవాలి విశ్రాంతి అనుకుంటున్నాడు. పరిక్రమ్య, ఓ 2 అడుగులు ముందుకు వేశాడు. భవతు దృష్టం, సరే కనపడింది అనుకున్నాడు, అంటే ఈ ఆశ్రమం కనపడింది అన్నమాట. అభిత తపోవనేన అనేన భవితవ్యం, ఇక్కడ దగ్గరగా ఉన్నది ఇదేదో తపోవనం కావచ్చు. తపోవనేన అనేన భవితవ్యం అంటే ఇది తపోవనం కావచ్చు. తథాహి, అయినప్పటికీ. ఈ వచనం గద్యం చెప్పేటప్పుడు వ్యాకరణం చెప్పకూడదు, కానీ ఇక్కడ ఈ వాక్యం మాత్రం చిన్నగా చెబుతాను. తెలుగులో తృతీయ రాగానే చేతతో అని అనుకుంటాం కదా. తపోవనేన అనేన భవితవ్యం అంటే దీని చేత, ఈ తపోవనము చేత కాదగినది అని అర్థం వస్తుంది. కానీ అలా తృతీయ చెప్పకూడదు అనమాట. దీన్ని భావే ప్రయోగము అంటారు. అంటే భావార్థంలో ఆ క్రియాపదం కానీ కృతంతం కానీ భావార్థంలో ప్రయోగిస్తే కర్త తృతీయలో వాడాలి. భవితవ్యం అంటే ఉండుట అని అర్థం. ఏది ఉన్నది? తపోవనం అంటే ఉండడానికి కర్త, ఉండడం అనే క్రియ తపోవనంలో ఉందన్నమాట. కర్త తపోవనం కాబట్టి కర్తకి తృతీయ వస్తుంది. చేత అనేన తపోవనేన భవితవ్యం. అప్పుడు దీని చేత, ఈ తపోవనము చేత అని అర్థం చెప్పకూడదు. ఇది తపోవనము అవుతుంది అని అర్థం చెప్పాలన్నమాట. తథాహి, అయినప్పటికీ. అంటే తపోవనము అని ఎట్లా గుర్తుపట్టాడు అనే దానికి ఆ తపోవనానికి ఉండేటువంటి లక్షణాలు, ఆ సూచనలు, చిహ్నాలు చెబుతున్నాడు. విశ్రబ్ధం హరిణాశ్చరంత్యచకితా దేశాగత ప్రత్యయా వృక్షా పుష్పఫలై సమృద్ధ విటపా సర్వే దయారక్షితా భూయిష్టం కపిలాని గోకులధనాని అక్షేత్రవత్యో దిశః నిస్సందిగ్ధమిదం తపోవనమయం ధూమోహి బహ్వాశ్రయః. దీన్ని తపోవనముగా ఎలా గుర్తుపట్టచ్చు అంటే కొన్ని సూచనలు చెప్తున్నాడు. విశ్రబ్ధం హరిణాః చరంతి అచకితాః, ఎటువంటి భయము లేకుండగా, అచకితాః భయము కానీ కంగారు కానీ లేకుండగా, దేశాగత ప్రత్యయాః ఆ ప్రదేశం ఎందున్నటువంటి విశ్వాసం, ఆ ప్రదేశం వల్ల కలిగినటువంటి విశ్వాసం, ఆ విశ్వాసము కలిగినటువంటివై హరిణాః లేళ్ళు
విశ్రబ్ధం చరంతి, స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అంటే లేళ్ళు భయపడకుండా తిరుగుతున్నాయి. అంటే వాళ్ళకి ఆ లేళ్ళకి తమకు ఎటువంటి ఇబ్బంది రాదు, ఎవరు తమని కొట్టరు, ఇక్కడ వేటగాళ్ళు వచ్చి తమనేమి వేటాడరు అనేటువంటి విశ్వాసం వాటికి ఉందన్నమాట. ఇటువంటి ఇది తపోవనం కాబట్టి తపోవనంలో ఉన్న వాళ్ళు తమకు ఎటువంటి హాని చెయ్యరు అనే విశ్వాసం వాటికి ఉంది. ఆ విశ్వాసం వల్ల దేశాగత ప్రత్యయ అంటే అది ఆ ప్రదేశం వల్ల కలిగిన విశ్వాసం. అది తపోవనం కాబట్టి తపోవనంలో ఉన్న వాళ్ళు తమకు ఎటువంటి హాని చెయ్యరు అనే విశ్వాసం వాటికి ఉంది. ఆ నమ్మకంతో వాళ్ళు ఆ లేళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, ఎటువంటి భయము లేకుండా. కాబట్టి దాన్ని బట్టి ఇది తపోవనము అని గుర్తించవచ్చు అన్నమాట. వృక్షాః పుష్పఫలైః సమృద్ధ విటపాః సర్వే దయారక్షితాః. అలాగే తపోవనంలో ఉన్న వాళ్ళు ఈ చెట్లను కూడా చాలా బాగా చూస్తారు. తమకి ఇష్టమైనట్టుగా వాటన్నిటినీ కోసేయడం కానీ, వాటి ఫలాలు పుష్పాలు విపరీతంగా కోసి ఇబ్బంది వాళ్ళు చేయరు. కాబట్టి ఆ చెట్లను చూస్తే, ఎందుకంటే పండ్లు తిని బతికినప్పటికీ కూడా చెట్టు నుంచి కింద పడేదాకా వాళ్ళ పండు కొయ్యరు. అందుచేత పువ్వులు కానీ పుష్పములు ఫలములు వాటితోటి ఆ చెట్ల యొక్క శాఖలన్నీ కూడా సమృద్ధిగా నిండి ఉన్నాయి, పుష్పాలతోటి ఫలాలతోటి. చేత పుష్పఫలై సమృద్ధ విటపాహ వృక్షాహ అన్నమాట. పుష్పఫలాలతో నిండి ఉన్నటువంటి శాఖలు కలిగినటువంటి వృక్షాహ చెట్లు. అవి సర్వే దయారక్షితాహ. ఆ చెట్లన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వారి యొక్క దయచే రక్షింపబడినవి అన్నాడు. అంటే మనము స్వేచ్ఛగా ఇప్పుడు చెట్ల ఏదో దేనికో అడ్డు వచ్చిందని చెట్టు కొట్టేస్తూ ఉంటాం, లేదా కొమ్మ మనకి గోడ మీదకి వచ్చిందని చెట్టు ఆ కొమ్మ కొట్టేస్తూ ఉంటాం. లేకపోతే పండ్లు ఆ చెట్టు ఇంకా పండ్లు పక్వానికి రాబోయినా కోసేసి వాటిని బలవంతంగా ముగ్గ పెట్టేస్తూ ఉంటారు. ఈ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మామిడి పళ్ళ కాలంలో ఇంకా పూర్తిగా పక్వానికి రాకుండానే వాటిని కోసేసి బలవంతంగా ముగ్గ పెడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదన్నమాట. తపోవనంలో వాళ్ళు ఆ స్వేచ్ఛగా కోసుకోవచ్చు, కానీ వాళ్ళు అలాగా కొయ్యరు, వృక్షముల పట్ల ఉండేటువంటి ప్రేమ చేత. సర్వే దయారక్షితా అన్నాడు. భూయిష్టం కపిలాని గోకులధనాని అక్షేత్రవత్యో దిశ. అలాగే గోకులధనాని కపిలాని గోకులధనాని భూయిష్టం. అక్కడ కపిల గోవులు అవి చాలా పాలిస్తూ ఉంటాయి. ఆ కపిల గోవుల యొక్క సముదాయము ఎక్కువగా ఉన్నది, భూయిష్టం ఎక్కువ. కపిలాని గోకులధనాని, గోవుల యొక్క సముదాయమే అక్కడ ధనం. ఆ ధనము కలిగినటువంటి, అంటే గోకులములో, గోకులం అంటే ఒక విధంగా మనం గోశాల లాంటిది అన్నమాట. దాంట్లో అనేకములైన కపిల గోవులు ఉన్నాయన్నమాట. అక్షేత్రవత్యో దిశ. అలాగే అక్కడ మనం సాధారణంగా చేసేటువంటి పొలాలు అక్కడ ఉండవు, క్షేత్రములు ఉండవు. ఎందుకంటే సహజంగా ఆ పెరిగేటువంటి చెట్లు లతలు అవే ఉంటాయి, కానీ ఆ భూమిని దున్ని అక్కడ పంట పండించడం లాంటిది ఉండదు. అందువల్ల అక్షేత్రవత్య దిశ అంటే క్షేత్రములు లేనటువంటి దిక్కులు. అంటే ఆ చుట్టూ ఉన్న ప్రదేశాలు సహజమైనటువంటి చెట్లు చేమలతోటి నిండి ఉన్నాయే, కానీ అక్కడేమీ ఎవరు వచ్చి వ్యవసాయం చేయట్లేదు.
నిస్సందిగ్ధమిదం తపోవనమయం ధూమో హి బహ్వాశ్రయ. ఇంకోటి కూడా అయం ధూమ బహ్వాశ్రయ, అలాగే పొగ అంతటా వ్యాపించి ఉన్నది. అక్కడ ఉండేటువంటి ఋషులు చేసేటువంటి అగ్నిహోత్ర కార్యక్రమాల వల్ల పైకి వచ్చినటువంటి పొగ కూడా అంతటా వ్యాపించి కనపడుతోంది. కాబట్టి అతను ఏమనుకున్నా అంటే నిస్సందిగ్ధం ఇదం తపోవనం, ఈ సందేహం లేకుండా ఇది తపోవనమే అని అనుకున్నాడు. అంటే తపోవనం యొక్క లక్షణాలు ఒక విధంగా ఇక్కడ చెప్పాడు అన్నమాట. అంటే ఏంటి, తపోవనంలో ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రాణులను వేటిని హింసించరు, బాధ పెట్టరు. కాబట్టి చిన్నదానికే, చిన్న చప్పుడికే భయపడేటువంటి లేళ్ళు ఎటువంటి భయము లేకుండా స్వేచ్ఛగా అక్కడ తిరుగుతున్నాయి. అలాగే అక్కడ ఉండేటువంటి వృక్షములు ఫలపుష్పాలతో నిండి ఉన్నాయి, గోవులు ఉన్నాయి, అలాగే పొలాలు లేవు అక్కడ. తర్వాత ధూమం, పొగ అంతటా వ్యాపించి ఉంది. ఈ లక్షణాలను బట్టి ఇది తప్పనిసరిగా తపోవనమే అని నిర్ధారణ చేసుకున్నాడు అన్నమాట. గురుగారు గురుగారు విటపాహ అంటే ఏంటి అర్థం? కొమ్మ, కొమ్మ, కొమ్మ. సరే. సమృద్ధ విటపాహ, పుష్పఫలై సమృద్ధ విటపాహ, పుష్పఫలాలతోటి నిండి ఉన్న కొమ్మలు కలిగిన వృక్షాలు. అది ఇక్కడ బహురీ సమాసం. సమృద్ధాః విటపాః ఏషాము తే సమృద్ధ విటపాః, నిండి ఉన్న కొమ్మలు కలిగినటువంటి వృక్షములు. గోకుల ధన నక్షత్ర గోకుల ధనాని, గోకులం అంటే గోవుల యొక్క సముదాయం, అవే ధనముగా కలిగినటువంటివి. గోకులమే ధనముగా కలిగినవి. ఆ గోవులు కూడా కపిలాని, కపిల గోవులు. ధనంగా కళ. అవి ధనముల కళ అనకపోయినా పర్వాలేదు, ధనములు అనలేతే గోకుల ధనాని కపిలాని. అవి ఎక్కువగా భూయిష్టం, ఎక్కువగా అంటే ఇక్కడ పొలాలు లేవునండి. పొలాలు లేవు. అక్షేత్రవచ్చ అంటే పొలాలు లేవు. క్షేత్రం అంటే సహజంగా ఉండే నేల. అక్కడేమి ఎవరు అంటే దున్నడం అది చేస్తారు కదా, పొలం అయితే వరి నాట్లు వేయడం అని అలా ఉంటుంది. ఇక్కడ అలా చేసేవాళ్ళు ఎవరు లేరు. సహజంగా అక్కడ మొక్కలు ఎలా మోలుస్తే అట్లా ఉంటాయి అంతే. ఆ గడ్డి కానీ, లతలు కానీ, వృక్షాలు కానీ ఉంటాయి అన్నమాట. క్షేత్రం లేదు. గురుగారు ఇక్కడ ఇదం అయం అన్నాడు, మరి అది రెండు కూడా నపుంసకంలా కనపడుతున్నాయి. ఇదం 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 నపుంసలింగం, అయం పుంలింగం. అయం అనేది అవతల దానికి. అయం ధూమ బహ్వాశ్రయ, ధూమకి విశేషణం అయం, తపోవనానికి విశేషణం ఇదం. నిస్సందిగ్ధం ఇదం, నిస్సందిగ్ధం ఇదం తపోవనం అంటే సందేహం లేకుండా ఇది తపోవనమే. అయం ధూమ బహ్వాశ్రయ, ఇదిగో ఈ ధూమము ఎక్కువ అన్నిటినీ ఆశ్రయించుకుని ఉన్నది, అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది అని. యావత్ ప్రవిశామి, సరే అయితే తపోవనం అని నిర్ణయించుకున్నాడు కాబట్టి దీంట్లోకి వెడతాను, ప్రవేశిస్తాను అంటాడు. ప్రవిశ్య అయే ఆశ్రమ విరుద్ధ ఖలు ఏష జన. విరుద్ధ దగ్గర ఉకారం పడింది, విరుద్ధ అకారం ఉండాలి. మీ దగ్గర ప్రింట్అవుట్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. అయ్యే అరే అంటాం కదా, అరే ఇలా వచ్చేవేటి, లేకపోతే అరే ఇలా ఉందేమిటి అనుకుంటాం కదా. తెలుగులో అయితే మనం చేసుకుంటున్నాం గురువు గారు. ఆశ్రమ విరుద్ధ ఖలు ఏష జన. లోపలికి ప్రవేశించగానే ఏం కనపడిందంటే అతనికి ఈ యోగంధరాయణుడు, వాసవదత్త, పద్మావతి వీళ్ళు కనపడ్డారు. కాబట్టి ఏమిటి ఇక్కడ స్త్రీలు ఉన్నారు అని అనుకున్నాడు. ఆశ్రమ విరుద్ధ ఖలు ఏష జన, ఆ కనపడేటువంటి వాళ్ళు కంచుకున్నాడు. మరి పద్మావతమో రాజకుమారి, ఆ విధంగా అటువంటి వేషములో ఉంటుంది. ఆమెకమో పరిచారికలు, చెలికెత్తులు ఉన్నారు. వీళ్ళందరినీ చూసేసరికి
ఇదేమిటి, ఇక్కడున్న జనం ఆశ్రమానికి విరుద్ధంగా కనపడుతున్నారే అనుకున్నాడు. ఆశ్రమ విరుద్ధ ఖలు ఏష జన, ఈ జనము ఆశ్రమ విరుద్ధమైంది కదా అనుకున్నాడు. అన్యతో విలోక్య అంటే మరొక వైపు చూసి, అథవా తపస్విజోపి అత్ర నిర్దోషం ఉపసర్పణం, అథవా తపస్విజనోపి అత్ర, ఇక్కడ తపస్విజనుడు కూడా ఉన్నారు. అంటే ప్రవేశించాడు, ప్రవేశించగానే ఒకవైపు ఈ పద్మావతి వీళ్ళంతా కనపడ్డారు, మరొక వైపు ఈ తాపసజనులు కనపడ్డారు. అంచేత మొట్టమొదట ప్రవేశించగానే ఈ పద్మావతి వాళ్ళు కనపడడంతో ఇక్కడ ఆశ్రమ విరుద్ధమైన జనాలు ఉన్నారేమిటి అని అనుకున్నాడు. అనుకుని మరొక వైపు చూశాడు. అన్యతో విలోక్య అన్నాడు. మరొక వైపు చూశాడు. చూస్తే అక్కడ తపస్విజనులు ఉన్నారు. అంచేత తపస్విజనోపి అత్ర, ఇక్కడ తపస్విజనులు కూడా ఉన్నారు. నిర్దోషం ఉపసర్పణం, కాబట్టి ప్రవేశించడం దోషం కాదు. నిర్దోషం ఉపసర్పణం, ఉపసర్పణం అంటే సమీపించడం, సమీపించడము నిర్దోషము కాదు. ఈ ఉపసర్పణ నోట్స్ లో విరుద్ధు అని ఉంది ఉకారం. అదే చెప్పాను, మేము చెప్పా విరుద్ధ, నేను ఇప్పుడు చెప్పాను. తప్పుపడింది విరుద్ధ, ఆశ్రమ విరుద్ధ అని ఉండాలి అని చెప్పాను. అంటే నేను మీకు చూపించేది ఇది పీడిఎఫ్, అంచేత పీడిఎఫ్ అవడం చేత నేను ఇక్కడ కరెక్షన్ చేయడానికి లేదు. సరేనండి, పర్వాలేదు. అంచేత ఈ ఉపసర్పణ అనే దానికి ఆశ్రయించడము అని కూడా అర్థం. కాబట్టి ఆశ్రయించడం తప్పు లేదు అని అనుకున్నా పర్వాలేదు, లేదా ప్రవేశించడం తప్పు లేదు అనుకున్నాడు. అయ్యే స్త్రీజన కాంచుకీయ స్వైరం ప్రవిశతు భవాన్. ఒక్కసారి ఉన్నాడు గురుగారు. పైన విశ్రబ్దం అని ఉంది అంటే అర్థం ఏమిటండి? స్వేచ్ఛగా, స్వేచ్ఛగా, స్వైరమే. మళ్ళీ విశ్రబ్దం అంటే స్వేచ్ఛగా, వస్తున్నా, ఈ లేళ్లు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి అని. సరే, ప్రవేశించాడు. అక్కడ స్త్రీలు కనపడిన వెంటనే అరే స్త్రీలు ఉన్నారు ఇక్కడ అనుకున్నాడు. కంచుకి స్వైరం ప్రవిశతు భవాన్ సర్వజన సాధారణం ఆశ్రమ పదం నామా. అది మీరు స్వేచ్ఛగా ఇక్కడికి రావచ్చు. స్వైరం స్వేచ్ఛ అని అర్థం. స్వేన ఈ స్వ అంటే తను, ఈరా అంటే ఈరగతం వెళ్ళడం అని అర్థం. అంచేత స్వైరం అంటే స్వేచ్ఛాగమనం. కాబట్టి స్వైరం ప్రవిశతు భవాన్, మీరు స్వేచ్ఛగా ప్రవేశించవచ్చు. సర్వజన సాధారణం ఆశ్రమ పదం నామా. ఆశ్రమం అంటే అందరూ ప్రవేశించడానికి యోగ్యమైంది. అంటే వీళ్ళే రావాలి, మిగతా వాళ్ళు ఇక్కడ రాకూడదు అనే విధి నిషేధాలు ఏమి ఉండవు ఆశ్రమంలోకి వెళ్ళటానికి. అంచేత సర్వజన సాధారణం ఆశ్రమ పదం నామ. వాసవదత్త హం అంది. అంటే మరి ఇప్పుడు అదనంగా మరొక వ్యక్తి వచ్చాడు, పరపురుషుడు మరొక వ్యక్తి. అంచేత మరొక పురుషుడు రాగానే కొంచెం వాసవదత్త కంగారు పడింది అనమాట. ఆ కంగారును సూచించే పదం హం అని. పద్మావతి అమ్మో, సంస్కృతంలో కూడా అమ్మో అని ఉంది, తెలుగులోనే అమ్మో కాదు. పరపురుష దర్శనం పరిహరతి ఆర్య అంటే బ్రహ్మచారి ప్రవేశించగానే వాసవదత్త పక్కకు తప్పుకోవడం ఏదో చేసిందనమాట. అందుచేత పద్మావతి అనుకుంటోంది పరపురుష దర్శనం పరిహరతి ఆర్య, పూజ్యురాలైనటువంటి ఈమె పరపురుష దర్శనాన్ని అంటే ఇతర మగవారిని చూడటం, ఆ చూడటం అనే దాన్ని పరిహరిస్తోంది. పరిహరించడం అంటే దాన్ని తొలగించడం. ఇతరులను చూడకూడదు అంటే వివాహిత స్త్రీ పరపురుషుణ్ణి చూడకూడదు
అనేటువంటిది ఒక ధర్మశాస్త్రం. పైగా ఈవిడ క్షత్రియ కన్య కూడా, క్షత్రియ స్త్రీ కూడా కదా. అందుచేత పరపురుష దర్శనాన్ని పరిహరిస్తోంది. పరిహరించాలంటే ఏం చేయాలంటే పక్కకి తప్పుకోవాలి. ఆ పద్మావతి వెనక్కు మరో పక్కకు వెళ్ళిందనమాట. భవతు సుపరిపాలనీయ ఖలు మన్యాస. పద్మావతి అనుకుంటోంది, నా దగ్గర ఇప్పుడు ఆయన ఆ యోగంధరాయణుడు తన దగ్గర న్యాసంగా అట్టబెట్టాడు, ఈమెను రక్షించండి అని చెప్పి. కాబట్టి ఆమెను రక్షించవలసినటువంటి బాధ్యత నాది కదా అనుకుంటోంది. భవతు, సరే, సుపరిపాలనీయ ఖలు మన్యాస. మత్తు న్యాస అంటే నా యొక్క న్యాసం, అంటే నా దగ్గర ఉంచబడినటువంటి న్యాసం. తన దగ్గర ఉంచబడిన న్యాసం ఏమిటి? వాసవదత్త. ఆమెను జాగ్రత్తగా రక్షించాలి కదా అని అనుకుంది. కాంచుకయ్య, భో పూర్వం ప్రవిష్టాస్మ ప్రతిగృహ్యతాం అతిథి సత్కార. ఇక్కడ చూడండి, ఆశ్రమంలోకి మొదట పద్మావతి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు తర్వాత ఈ బ్రహ్మచారి వస్తున్నాడు అనమాట. అంచేత కంచుకు ఏమంటున్నాడంటే, మీకంటే ముందు మేము వచ్చాం కాబట్టి మా ఆతిథ్యాన్ని మీరు స్వీకరించండి అని. అంటే వీళ్ళే అసలు అతిథులు. ఆశ్రమంలో ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు. పద్మావతి వాళ్ళు ఆశ్రమంలో ఉన్న వారికి అతిథులు లెక్క. వాళ్ళు నిత్యం ఇక్కడ ఉండరు కదా, చూడటానికి వచ్చారు కాబట్టి అతిథులు అవుతారు. ఈ అతిథులుగా ఉన్న వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు కంచుకి ఏమంటున్నాడంటే, బ్రహ్మచారితోటి మీరు ఆతిథ్యాన్ని స్వీకరించండి, అతిథి సత్కారాన్ని స్వీకరించండి అంటున్నాడు. ఈయన అతిథి అయితే ఇంకో అతిథిని ఎలా అంటాడు? అందుకోసం ఆయన సమర్థించుకోవడం కోసం ఏమన్నాడంటే, పూర్వం ప్రవిష్టాస్మ, మేము ముందొచ్చాం కాబట్టి మీకు అతిథి సత్కారం మేము చేస్తున్నాము అంటున్నాడు అనమాట. ప్రతిగృహ్యతాం అతిథి సత్కార. ఈ అతిథి సత్కారము స్వీకరింపుబడుగాక. ఇటువంటి చోటు సాధారణంగా కర్మణి ప్రయోగాలు సంస్కృతంలో ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే అతిథి సత్కారము స్వీకరింపబడుగాక అంటే అతిథి సత్కారం ప్రతిగృహ్ణాతు అనాలి. మీరు అతిథి సత్కారాన్ని స్వీకరించండి అనాలి. అతిథి సత్కారమును ద్వితీయ ఉండాలన్నమాట కర్తరి ప్రయోగం అయితే. కర్మణి ప్రయోగం ఇటువంటి చిన్న చిన్న వాక్యాలు ఎక్కువ సంస్కృత భాషలో కర్మణి ప్రయోగాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. క్షమ్యతామని వాడుతుంటాం కదా, క్షమ్యతాం అనేది కూడా కర్మణ ప్రయోగం. క్షమింపబడుగాక అని అర్థం. మామూలుగా అయితే ఏదో క్షామ్యతో అనో క్షమస్వ అనో అనాలి, కానీ మనం కర్తరి ప్రయోగం అయితే. కానీ వ్యవహారంలో ఎక్కువగా క్షమ్యతాం అంటారు. అలాగే ఉపవిశ్యతాం, కూర్చొనబడుగాక అంటే ఉపవిశంతు అనాలి, కూర్చోండి అని. కూర్చోబడుగాక. సరే, అదేమిటది? పరీక్ష హాల్లో చూడండి, ఎగ్జామినర్ బీ సీటెడ్ అంటాడు, అంటే కూర్చోబడుగాక అని, అంటే కూర్చోండి అనడానికి. సరే, కాబట్టి పూర్వం ప్రవిష్టాస్మ, మేము ముందు ప్రవేశించిన వాళ్ళం కాబట్టి మీరు ప్రతిగృహ్యతాం అతిథి సత్కార, ఈ అతిథి సత్కారాన్ని స్వీకరించండి. బ్రహ్మచారి ఆచమ్య భవతు నివృత్త పరిశ్రమోస్మి. ఆచమనం చేసి సరే భవతు అంటే అలాగే నివృత్త పరిశ్రమ. ఆశ్రమంలోకి వచ్చాడు కాబట్టి ఆ ఎండలో వచ్చాడు, ఈ నీడకు వచ్చాడు కాబట్టి అమ్మయ పరిశ్రమ తగ్గింది, అంటే ఆ శ్రమ అలసట తగ్గింది. నివృత్త పరిశ్రమ అస్మి అంటే అలసట పోయినటువంటి వాడిని అగుచున్నాను. అస్మి అంటే అలసట పోయింది అనుకున్నాడు. ఆచమ్య, సరే, ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా మనం ఏ పని చేసినప్పటికీ దాని తర్వాత ఒకసారి ఆచమనం చేయాలి. అది
ఈ ఎవరు ఉపనయన సంస్కారము కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏ పని చేసినప్పటికీ ఆ పని ముగించాక ఆచమనం చేస్తూ ఉంటారు. ఈయన ప్రయాణం చేసి వచ్చాడు కదా, మరి ఆ ప్రయాణం చేసి వచ్చాడు కాబట్టి ఆచమనం చేసి తర్వాత వాళ్ళు ఏమైనా కాఫీయో టీయో ఇస్తే తీసుకోవడం అవన్నీ ఆ పని తర్వాత చేయాలన్నమాట. పూర్వకాలంలో కూడా మనకు ఎవరైనా వస్తే ముందు ఏం చేసేవారు, అర్ఘ్యపాద్యాలని అందుకే వచ్చాయి. ముందు కాళ్ళు కడుక్కుని వాళ్ళు ఆచమనం చేశాక ఆ పైన ఏదైనా త్రాగడము తినడము అవన్నీ తర్వాత చేస్తారు. యౌంధరాయణ భోహో కుత ఆగమ్యతే క్వగంతవ్యం క్వాధిష్టానం ఆర్యస్య అని వరుసకు అడిగేశారు ప్రశ్నలు. కుత ఆగమ్యతే, ఎక్కడి నుండి రాక, ఎక్కడి నుండి రాబడుతోంది. ఇందాక చెప్పాను కదా కర్మని ప్రయోగం. అంచేత మీ రాక ఎక్కడి నుంచి, క్వద గంతవ్యం ఎక్కడికి వెళ్ళాలి, క్వ అధిష్టానం ఆర్యస్య మీ అసలు ఊరు, మీ అసలు నివాసం. ఆర్యస్య పూజ్యుడైన నీ యొక్క నివాసము, అధిష్టానం అంటే ఇక్కడ నివాసం. క్వా నివాసం ఎక్కడా అని అడిగాడు బ్రహ్మచారి. భోహ శ్రూయతాం, అయ్యా వినండి. సరే శ్రూయతాం అంటే వినబడుగాక, శృణ్వంతు అనాలి. శృణ్వంతు అంటే వినండి అని అర్థం. ఆ వినండి అని శృణ్వంతు అనడానికి బదులుగా బహువచనంలో అయితే శృణ్వంతు అంటాం, అదే ఏకవచనంలో అయితే శృణోతు అనాలి. ఎదురుగా ఉన్నవాడిని శృణు అనాలి. అలా అనుకుండగా ఈ శ్రూయతామండం వల్ల సుఖం ఏమిటంటే, అవతల వ్యక్తి కుర్రవాడైనా పెద్దవాడైనా ఒకళ్ళైనా ఎక్కువ మంది అయినా ఇబ్బంది లేదు. లేకపోతే కర్తృ ప్రయోగం చేసినప్పుడు ఏమవుతుంది, పెద్దవాళ్ళని గౌరవించాలి అనుకుంటే బహువచనం వాడాలి, చిన్నవాడే ఏకవచనం వాడచ్చు అనుకుంటే ఏకవచనం వాడాలి. అదే యుష్మత్ శబ్దము వాడితే మధ్యమ పురుషు వాడాలి. భవత్ గౌరవంగా మాట్లాడేటప్పుడు తమరు అంటాం కదా, భవత్ శబ్దం వాడితే ప్రథమ పురుషు వాడాలి. ఇన్ని కండిషన్స్ ఉంటాయి. అదే కనుక శ్రూయతామని కర్మని ప్రయోగం చేసేసామనుకోండి, అది ప్రయోగంలో మాట్లాడేటప్పుడు ఇది సౌలభ్యం అన్నమాట. ఎందుకంటే అవతల ఉన్నవాడు చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, ఒకడు కావచ్చు, ఎక్కువ మంది కావచ్చు, ఎలా ఉన్నా ఇబ్బంది లేదు. శ్రూయతాం అంటే వినబడుగాక అంటే మా మాట మీ చేత వినబడుగాక అని అర్థం అనమాట. అక్కడ ఎంతమంది ఉన్నా ఇబ్బంది లేదు. అది ఓహ శ్రూయతాం. రాజగృహతో అస్మి, నేను రాజగృహము నుండి వస్తున్నాను. శృతి విశేషేణ అథ వత్సభూమౌ లావాణకం నామ గ్రామ తత్ర ఉషితవాన్ అస్మి. అక్కడ ఈ రాజగృహము అనేటువంటిది ఒక ప్రదేశం అనుకోండి, అక్కడి నుంచి వస్తున్నాను. కుతాగమ్యతే అనే దానికి సమాధానం. అలాగే ఎక్కడ ఉంటున్నావు అంటే వత్స భూము అంటే వత్సదేశం. ఆ వత్సదేశంలో లావాణకం అనేటువంటి గ్రామం ఉన్నది, అక్కడ నేను నివసిస్తాను, నా నివాసం అది. గ్రామ తత్ర ఉషితవాన్ అస్మి. ఆ వత్సరాజ్యంలో లేదా వత్స ప్రదేశంలో, వత్స దేశంలో లావాణకము అనేటువంటి గ్రామం ఉన్నది, నేను అక్కడ ఉన్నాను. ఉషితవాన్ అస్మి, అక్కడ నివసించినటువంటి వాడను. అంటే ఇంతకుముందు అక్కడ నివసించారు, ఇప్పుడు ఉండట్లేదు అనమాట, అక్కడి నుంచి వచ్చేసాడు ఆయన. అది వాసవదత్త ఆత్మగతం. గురుగారు, శృతి విశేషేణ అధః అంటే ఏమిటండి? ఆ శృతి విశేషణ అంటే ప్రసిద్ధమైంది, ఓహో, ఆ వినికిడికి విశేషం, ప్రత్యేకంగా వినబడేటువంటిది అన్నమాట. ఓకే ఓకే. ఆత్మగతం లావాణకం నామ. ఈమెకి మరి వీళ్ళ యొక్క ఊరదే, వాసవదత్త వాళ్ళు ఉన్నది వత్సదేశము. ఆ వత్సదేశంలో లావాణకం అనే చోటే ఉండేవారు. అందుచేత ఆ లావాణకం అనే మాట వినగానే అయ్యో లావాణకం
అని అనుకుంది. లావాణకన్నామ లావాణక సంకీర్తనేన పునర్నవీకృత ఇవ మే సంతాప. తను ఉండేటువంటి ఊరు పేరు వినగానే ఆమె కొంచెం మళ్ళీ బాధ, లోపల ఉన్నటువంటి బాధ రేగిందనమాట. పునః నవీకృత, మళ్ళీ క్రొత్తగా చేయబడింది అని. ఏది? మే సంతాప, నా యొక్క బాధ. అంటే భర్తని వదిలిపెట్టేసి రావడం జరిగింది, పైగా అతనికి తెలియకుండా రావడం జరిగింది. కాబట్టి ఆమె చాలా లోపల మనసులో చాలా బాధ ఉన్నది. రాజకీయంగా ఆ పని చేయాల్సి వచ్చి చేసింది తప్పనిసరిలో. అందుచేత భర్తకి దూరం అవడం అనేటువంటి బాధ మనసులో ఆమెకు ఉందన్నమాట. కాబట్టి ఆ లావాణకం అనే పేరు వినగానే నా బాధ మళ్ళీ కొత్తదిగా చేయబడినట్లుగా ఉంది అనుకుంది. యోగంధరాయణ అథ పరిసమాప్తా విద్య, అంటే అక్కడి నుంచి వచ్చేసావు కదా, మరి విద్య పూర్తి అయిపోయిందా అని అడిగాడు. అథ పరిసమాప్తా విద్య అంటే విద్య పూర్తి అయిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే గురుదక్షిణ ఇవ్వడం కోసం రాజు దగ్గరికి వస్తూ ఉంటారు. రాజుని ఏదైనా, మా గురువు గారు మాకు ఇంతకాలం చెప్పారు, మీరు గురుదక్షిణ ఇచ్చుకోవాలి నేనంటే ఇస్తూ ఉంటారు. వాళ్ళు పట్టుకెళ్ళి గురువుకి ఇస్తూ ఉంటారు అనమాట. అలా ఉండేది వ్యవస్థ. కాబట్టి ఈ విద్య అక్కడి నుంచి వచ్చేసారనే అభిప్రాయంతో పైన మాట్లాడినప్పుడు గ్రామ తత్ర ఉషితవానస్మి, అక్కడ నేను ఉండేవాడిని అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఉండట్లేదని అర్థం కదా. లేకపోతే ఏమల్లి అక్కడ వసామి అన్నారు. ఉషితవాన్ అనేది భూతకాలానికి సంబంధించింది. అక్కడ ఉన్నాను, అక్కడ ఇంతకు ముందు నేను ఉన్నాను అని అర్థం. భూతకాలంలో చెప్పాడు అంటే వర్తమానంలో అక్కడ లేనట్టు అర్థం. అంటే ఆ ఊరి నుంచి వచ్చేసాడు ఈయన. కాబట్టే యోగంధరాయణుడు అడుగుతున్నాడు అనమాట. అంటే మీ విద్య పూర్తయిపోయిందా అని అడిగాడు. అంటే విద్య పూర్తయిపోతే కదా ఎక్కడ చదువుకుంటున్నామో ఆ ఊరు ఎప్పుడు వదిలేస్తాము, మనం చదువు అయిపోతే వదిలేస్తాం. కాబట్టి విద్య పూర్తయిపోయిందా అని అడిగాడు. బ్రహ్మచారి నఖలు తావత్తు, అవి లేదంటే అవలేదు అన్నాడు. యోగంధరాయణ యది అనవసిత విద్య కిం ఆగమన ప్రయోజనం, అదేమిటయా విద్య పూర్తి అవ్వకుండా ఎందుకు వచ్చేసావు అని అడిగాడు. యది అనవసిత విద్య అంటే విద్య పూర్తి కాకపోయినట్లయితే కిం ఆగమన ప్రయోజనం అంటే ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి? ప్రయోజనం అనే శబ్దానికి మామూలుగా వ్యవహారంలో మన ప్రయోజనం అంటే ఉపయోగము అని అర్థము, కారణం అని కూడా అర్థం. చదువు కిము ఆగమన ప్రయోజనం, ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా విద్య పూర్తవబోతే అన్నాడు. ఇక్కడికి ఆపుదాము. తత్ర ఖలు అతి దారుణం వ్యసనం సంవృత్తం, అక్కడ చాలా దారుణమైనటువంటి వ్యసనం ఏర్పడింది, కష్టం వచ్చింది అని ఇక్కడితో ఆపుదాం.